హాయ్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే కొందరు హీరోల కారణంగా హీరోయిన్ల జీవితాలు నాశనమయ్యాయి. ఇప్పుడైతే కాస్టింగ్ కౌచ్ అంటూ హీరోయిన్లు బయటకు వచ్చి తమకు జరిగిన వేధింపుల గురించి బహిరంగంగా చెబుతున్నారు. కానీ గతంలో ఇలాంటివి ఏమీ లేవు. అప్పటి హీరోయిన్లు గతంలో తమకు ఏదైనా లైంగిక వేధింపుల గురించి ఇప్పుడు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అలనాటి నటి జయలలిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తెలుగులో టాప్ హీరోగా వెలుగుతున్న అతను అర్ధరాత్రి తాగి వచ్చి డోర్స్ వద్ద కొట్టేవాడని తెలిపింది. ఇదే సమయంలో ఆమె మాట్లాడుతూ, కొందరి చేతిలో నేను నలిగిపోయానంటూ చెప్పుకొచ్చింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖ కూడా గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని బయటపెట్టింది. రేఖ అంజనా అనే బెంగాలీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమాలో తనకన్నా 20 ఏళ్లు పెద్దయిన బిస్వజిత్ చటర్జీ సరసన హీరోయిన్గా నటించింది రేఖ. అప్పట్లో ముద్దు సన్నివేశాలను ఆకల చాటునో లేదా చెట్ల చాటునో తీయడం జరిగేది. కానీ రేఖ నటించిన తొలి సినిమాలో కొత్తగా ప్రయత్నిద్దామని హీరోతో రేఖకు నేరుగా ముద్దు పెట్టించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట. అయితే రేఖకు హీరో బిస్వజిత్ చటర్జీ బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడట. రేఖను పట్టుకొని ఊపిరాడకుండా బిస్వజిత్ చటర్జీ కిస్ చేశాడట. దీంతో రేఖ గట్టిగా అరిచి ఏడ్చిందట. రేఖను బిస్వజిత్ చటర్జీ బలవంతంగా ముద్దు పెట్టుకుంటున్నా ఆయన్ను ఆపే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదట. పైగా చప్పట్లు, విజిల్స్ వేస్తూ హీరోను మరింత ఎంకరేజ్ చేశారట. ఈ విషయం రేఖను మరింత బాధ పెట్టింది. దీనిపై రేఖ కోర్టుకు కూడా వెళ్ళింది. బిస్వజిత్ చటర్జీ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ముగిసిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.